కిచెన్ ఈరోజు మనము దేవీ నవరాత్రులలో అమ్మవారికి చేసే 9 రకాల ప్రసాదం రెసిపీస్ చూద్దామండి. ముందుగా కట్టి పొంగలి చూద్దాము. దీనికోసం అరకప్పు బియ్యము, హాఫ్ కప్పు పప్పు తీసుకొని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. తరువాత 3 కప్పుల నీళ్ళు పోసుకొని అట్లీస్ట్ 1 అవర్ అన్న సోక్ చేసుకోవాలండి. తరువాత హాఫ్ టేబుల్ స్పూన్ జీరా, కొన్ని మిరియాలు, రుచికి సరిపడా సాల్ట్, పసుపు వేసి విజిల్స్ పెట్టేసుకోవాలి. 3 విజిల్స్ తీసుకోవాలండి. ఇది వచ్చేలోపు ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. కొద్దిగా జీరా, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి, ఎండు కొబ్బరి ముక్కలు. మీకు ఎండు కొబ్బరి నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చండి. కొన్ని జీడిపప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కొంత మిరియాల పొడి, కరివేపాకు, ఇంగువ వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈలోపు ప్రెషర్ పోయి ఉంటుంది. మూత ఓపెన్ చేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈలోపు ప్రెషర్ పోయి ఉంది కదండి, మూత ఓపెన్ చేసి 1.5 కప్పు వరకు వేడి నీళ్ళను పోసుకోవాలి. కొంచెం పోసుకుంటూ బాగా కలుపుకోవాలండి. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఇప్పుడు పోపు కూడా పొంగల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతేనండి, కట్టి పొంగలి రెడీ అయ్యింది. ఇంకా రెండవ ప్రసాదం పులిహోర చూద్దాము. అందుకని ఫస్ట్ పులిహోర కోసము అన్నం వండుకుందామండి. 2 కప్పుల బియ్యం తీసుకుంటున్నాను. అంటే 4 కప్పులు నీళ్ళు పోసుకొని అట్లీస్ట్ 1 అవర్ అన్న సోక్ చేసుకోవాలండి. ఉడికించే ముందు 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకొని కుక్కర్కి విజిల్ పెట్టి మనం తీసుకున్న 2 కప్పుల రైస్కి 80 గ్రాముల చింతపండు కరెక్ట్గా సరిపోతుందండి. శుభ్రంగా చేసేసి వేడి నీళ్ళు పోసుకొని 10 నిమిషాలు సోక్ చేస్తే గుజ్జు ఈజీగా వచ్చేస్తుంది. బాగా పిసికి గుజ్జుని తీసుకొని, చింతపండు గుజ్జు మరీ పల్చగా ఉండకూడదండి, చిక్కగా కూడా ఉండకూడదు. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు పోపు కోసం ఒక మందపాటి గిన్నె తీసుకొని 6 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ముందుగా పల్లీలను ఫ్రై చేసుకుందాము. సగం వరకు ఫ్రై అయిన తర్వాత ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేనైతే జీలకర్ర వేయడం లేదండి, మీరు కావాలంటే వేసుకోవచ్చు. జీడిపప్పు కంప్లీట్గా ఆప్షనల్ అండి, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఓన్లీ పప్పులను తీసుకొని ఒక గిన్నెలో వేసుకుంటున్నానండి. తర్వాత క్రంచీగా ఉంటాయి మన పులిహోరలో తినేటప్పుడు. ఇప్పుడు బాగా కట్ చేసిన అల్లం ముక్కలను, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి, కరివేపాకు, చింతపండు గుజ్జు వేసి
బాగా ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా పసుపు, రుచికి సరిపడా సాల్టు, కొద్దిగా తురిమిన బెల్లము. ఇక్కడ బెల్లం కంప్లీట్గా ఆప్షనల్ అండి, కానీ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది వేస్తే. బాగా కుక్ చేసుకోవాలండి చింతపండు గుజ్జుని. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు పులిహోరకి ఆవ పెట్టుకుందాము. ఆయిల్ సపరేట్ అయ్యింది కదా అండి. ఇప్పుడు పులిహోరకి ఆవ పెట్టుకుందాము. మిక్సీ జార్లో ఆవాలు, ఎండుమిర్చి, సాల్ట్ వేసి పౌడర్గా చేసుకోవాలండి. ఒక ప్లేట్లో వేసుకోవాలి ఈ పౌడర్ని. తరువాత వేడివేడి అన్నం వేసి బాగా కలుపుకోవాలి. మీరు చివరిగానైనా వేసుకోవచ్చండి ఈ పౌడరు. నేనైతే వేడివేడి అన్నంలో ముందు వేసి కలుపుతున్నాను. దీనివల్ల పచ్చి స్మెల్ ఏదైనా లేకుండా పోతుంది. దీనిలోనే మనం ఫ్రై చేసిన పోపుని, చింతపండు గుజ్జును కూడా వేసి బాగా కలుపుకోవాలి. నేను చేత్తో కలుపుతున్నానండి. ప్రసాదం పులిహోర రెడీ అయ్యింది. ఇప్పుడు కొబ్బరి అన్నం చేసుకుందామండి. కొబ్బరి అన్నం చేసుకుందాము. దానికి ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పల్లీలు వేసి ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పులు కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి. పోపు దినుసులు హాఫ్ ఇంచ్ ఫ్రై అయిన తర్వాత అదే ఆయిల్లో పోపు దినుసులు వేసి ఫ్రై చేయాలండి. హాఫ్ ఇంచ్ అల్లము, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి ఫ్రై చేయాలి. ఇందులోనే కొంచెం ఇంగువ, వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. తరువాత పచ్చి కొబ్బరి తురుమును కూడా వేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా కొబ్బరి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అన్నము, జీడిపప్పు, పల్లీలను వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కొబ్బరి అన్నం రెడీ అయింది కదండి. ఇప్పుడు 4వ ప్రసాదము అల్లం గారెలు. అల్లం గారెల కోసం 1 కప్పు మినపప్పు తీసుకొని బాగా శుభ్రంగా కడిగి తీసుకోవాలి. నీళ్లు పోసి 4 గంటలు నానబెట్టుకోవాలండి. 4 గంటల తర్వాత పప్పు చక్కగా నానిపోయింది. మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడిగేసి జాలి గిన్నెలో వేసుకొని ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే కిందికి వచ్చేస్తాయి. ఈలోపు మిక్సీ జార్ తీసుకొని అల్లము, పచ్చిమిర్చి, ఉప్పు వేసి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. కొంచెం కొంచెం మినపప్పు వేసుకుంటూ మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసుకుంటూ గారెల పిండిని రెడీ చేసుకోవాలండి. గారెల పిండి మరి గట్టిగా ఉండకూడదు, లూజ్గా ఉండకూడదు. ఈ కన్సిస్టెన్సీలో పిండిని రెడీ చేసుకోవాలండి.
ఇప్పుడు అల్లము పచ్చిమిర్చి పేస్ట్ని, జీలకర్ర, కరివేపాకు, సాల్ట్ వేసి బాగా కలిపి బాగా బీట్ చేసుకోవాలండి. అట్లీస్ట్ 1-2 మినిట్స్ అన్నా కూడా. లేదంటే మీ దగ్గర వంట సోడా ఉంటే వంట సోడా కూడా వేసుకోవచ్చండి. అప్పుడు గారెలు చాలా గుల్లగా వస్తాయి. ఇప్పుడు ప్లాస్టిక్ కవర్ అయినా తీసుకోవచ్చండి. లేదు అంటే నేను చూపిస్తున్నట్టుగా ఒక క్లాత్ తీసుకొని గారెలు చేసుకోవచ్చండి. కరెక్ట్ షేప్లో వస్తాయి, మంచి షేప్లో వస్తాయండి గారెలు. మీకు క్లాత్ యూజ్ చేయడం ఇష్టం లేకపోతే ప్లాస్టిక్ కవర్ అయినా యూజ్ చేసుకోవచ్చండి. ఇంకా గారెలకు మళ్ళీ ఒత్తుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యి ఉండాలండి. ఆయిల్ బాగా హీట్ అయ్యి ఉండిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గారెల్ని ఆయిల్లో డ్రాప్ చేయాలి. మీరు చేత్తోనైనా వేసుకోవచ్చండి. లేదంటే నేను చూపిస్తున్నట్టుగా క్లాత్ మీద కూడా వేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు 2 సైడ్ల ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అల్లం గారెలు రెడీ అయిపోయినాయండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. చాలా గుల్లగా వచ్చాయి కదండి. ఇప్పుడు దద్దోజనం చూద్దాము. దీనికి అరకప్పు బియ్యంతో వండిన అన్నంని గిన్నెలోకి తీసుకుంటున్నాను. వేడిగా ఉన్నప్పుడే మెత్తగా మ్యాష్ చేసుకోవాలండి. తర్వాత ఈ అన్నాన్ని బాగా చల్లార్చుకోవాలి. తర్వాత పోపు పెట్టుకుందాము. దానికి 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యితో చేస్తే దద్దోజనం చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులో ఆవాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, మిరియాలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత 1/2 ఇంచ్ అల్లం ముక్కలు, పచ్చిమిర్చిని, కరివేపాకు, తర్వాత కొంచెం ఇంగువ వేసి ఫ్రై చేసుకోవాలి. తరువాత ఇప్పుడు దద్దోజనం కలుపుకుందాము. అన్నం చల్లగా అయిపోయింది కదండి. దీనిలో 1 కప్పు రైస్కి 2 కప్పుల పెరుగును వేసుకోవాలి. 1 కప్పు రైస్కి 2 కప్పుల రైస్ వేసుకొని 1 కప్పు పాలను కూడాను కాచి చల్లగా చేసిన పాలను కూడా వేసి బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకోవాలి. పల్చగా అనిపిస్తుంది కదా అండి, కానీ కొంచెం సేపటికి ఇది చిక్కబడుతుంది. ఇప్పుడు మనం చేసిన పోపును కూడా వేసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని తీసుకోవాలి. అంతేనండి, దద్దోజనం రెడీ అయ్యింది. ఇంకా 6వ రోజు చేసే రవ్వ కేసరి. దీనికి అరకప్పు ఫస్ట్ జీడిపప్పును
ఫ్రై చేసి తీసుకోవాలి. తరువాత అదే నెయ్యిలో అరకప్పు సూజీ రవ్వ, బొంబాయి రవ్వను వేసి, అరకప్పు సూజీ రవ్వకి 2 కప్పుల నీళ్ళని వేసి బాగా వేడి చేసుకోవాలండి. నీళ్ళు బాగా మరిగిన తరువాత ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బొంబాయి రవ్వని కూడా వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. ఉండలు లేకుండా కుక్ చేసుకోవాలి. ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత 1/4 కప్పు షుగర్ని వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు నెయ్యి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇందులో యాలకుల పొడి, కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నానండి. కంప్లీట్గా ఆప్షనల్, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. అంతే, ఎంతో రుచికరమైన రవ్వ కేసరి రెడీ అయ్యింది. ఇప్పుడు 7వ రోజు చేసే కదంబం చూద్దామండి. దీనికి 1 కప్పు బియ్యంని, 1/4 కప్పు కందిపప్పుని తీసుకొని బాగా కడిగి తీసుకోవాలి. తరువాత కుక్కర్లో 5 కప్పులు నీళ్లు పోసి కొంచెం పసుపు వేసి 3 విజిల్స్ తీసుకోవాలండి. ఈ తరువాత ఒక కుక్కర్ పెట్టుకొని దానిలో ములక్కాడ ముక్కలు, బెండకాయ, సొరకాయ, క్యారెట్, వంకాయలు, టమాటో ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా పసుపు, రుచికి సరిపడా సాల్ట్, కొంచెం వాటర్ తీసుకొని ముక్కలు బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి. ఈలోపు ప్రెషర్ పోయి అన్నం ఉడికి ఉంటుంది. మూత ఓపెన్ చేసి అన్నం గట్టిగా అవ్వకుండా ఉండడానికి 1 కప్పు వేడి నీళ్ళు పోసుకొని బాగా కలుపుకోవాలి. ఈలోపు కూరగాయ ముక్కలు కూడా బాగా ఉడికిపోయి ఉంటాయండి. ఇందులో 2 టేబుల్ స్పూన్లు సాంబార్ పౌడరు, కొంచెం కారము, రుచికి సరిపడా సాల్టు, వేసి బాగా కలుపుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నము, పప్పును కూడా వేసి బాగా కలుపుకోవాలి. మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఈలోపు పోపు వేసుకుందాము. దానికి ఒక గిన్నె పెట్టుకొని దానిలో తగినంత ఆయిల్ తీసుకొని కొంచెం నెయ్యి కూడా వేస్తున్నానండి, టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం ఇంగువ, కరివేపాకు, మనం ముందుగా ఉడికించిన కదంబం ఉంది కదా అండి, దానిలో వేసుకొని బాగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో 5 మినిట్స్ కుక్ చేసుకుంటే కదంబం రెడీ అయ్యిందండి. ఇప్పుడు బెల్లం పొంగలి తయారీ విధానాన్ని చూద్దాము. 1/4 కప్పు బియ్యంని తీసుకోవాలి, 1/4 కప్పు కందిపప్పు తీసుకోవాలండి. 2 కలిపి 1 కప్పు అవుతుంది. 2 కప్పుల నీళ్ళు బాగా శుభ్రంగా కడిగిన తర్వాత 2 కప్పుల నీళ్ళు పోసుకొని
1 కప్పు పాలు పోసుకోవాలి, కొంచెం యాలకులు వేసి 3 విజిల్స్ తీసుకోవాలండి. అన్నం ఉడికేలోపు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 2 కప్పుల తురిమిన బెల్లము వేసుకొని అరకప్పు నీళ్లు పోసుకొని బాగా కుక్ చేసుకోవాలి. ఎటువంటి పాకం రానవసరం లేదండి, నీళ్ళు బాగా బాయిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని చల్లగా చేసుకోవాలి. ఇప్పుడు విజిల్ పోయి ఉంటుంది, మూత ఓపెన్ చేసి 2 కప్పుల పాలను వేడివేడి పాలను పోసి బాగా ఉడికించుకోవాలి. ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ ఉడికించుకోవాలండి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లగా చేసిన బెల్లం నీళ్ళను కూడా పోసి కొద్దిగా యాలకుల పొడి బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి బెల్లం నీళ్ళను పోసుకోవాలండి. తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో పెట్టి బాగా కుక్ చేసుకోవాలి. ఈలోపు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొబ్బరి ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. కొన్ని జీడిపప్పులు కిస్మిస్లు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి ఇలా కుక్కర్లో చేయడం వల్ల బెల్లం పొంగలి త్వరగా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. బెల్లం పొంగలి రెడీ అయ్యింది కదా. ఇప్పుడు 9వ రోజు చేసే నువ్వులన్నము చూద్దామండి. దీనికి స్టవ్ పెట్టుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పుని ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ మినప్పప్పుని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. కొన్ని ఎండుమిర్చి కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలండి. తర్వాత ప్యాన్ పెట్టుకొని 1/2 కప్పు నువ్వులను వేసి చిటపట అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని చల్లగా చేసుకోవాలి. చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లోకి మనం ముందుగా ఫ్రై చేసిన ఎండుమిర్చి పప్పులను కూడా వేసి బాగా పౌడర్గా చేసుకోవాలండి. దానిలోనే మనం ఫ్రై చేసిన నువ్వులను కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. నువ్వుల పొడి రెడీ అయ్యిందండి. ఇప్పుడు 1 కప్పు బియ్యంతో వండిన అన్నం తీసుకుంటున్నాను. ఒక ప్లేట్లోకి తీసుకొని అన్నం పూర్తిగా చల్లగా అయిన తర్వాత గ్రైండ్ చేసిన నువ్వుల పొడి కూడా వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసి ఇప్పుడు పోపు పెట్టుకుందామండి. పోపుకి కావాల్సినది ఆయిల్ వేసుకొని దానిలో కొన్ని ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొన్ని జీడిపప్పులు వేస్తున్నానండి. ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఇంగువ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి నువ్వులన్నంలో వేసి కలుపుకోవాలండి. అంతే, 9వ రోజు చేసే నువ్వులన్నం కూడా రెడీ అయ్యింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.